హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. వన్ మోర్ వెకేషన్ అని చెప్తాను. సో మళ్ళీ కూడా లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. లిటరలీ మొన్ననే వైజాగ్ ట్రిప్ అయిపోయింది. మళ్ళీ లగేజ్ ప్యాకింగ్ అంటేనే మాకు అస్సలు ఎలానో అనిపిస్తుంది. ఈ లగేజ్ ప్యాకింగ్ అన్ప్యాకింగ్ ఒక పెద్ద టాస్క్. ఏమీ లేవనుకున్నా కూడా, ఎంత లేదనుకున్నా ఈ పిల్లలవి మావి అన్నీ సర్దేసరికి ఒక 2-3 బ్యాగులు అయితే అవుతాయి. ఏదో ఒక బ్యాగ్ అనేది ఇంకా అయిపోయింది ఆ కాన్సెప్ట్. సో మేమైతే ఈవినింగ్ అంతా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము. సో అంతా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది 10:30 అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళి పూజ అంతా అయిపోయేసరికి ఫ్రైడే ఇంకా ఆ రోజు ఇంకా చపాతీ చేసేసాను. ఇంకా నిన్నటిదే కర్రీ ఉందన్నమాట, ఆకుకూర తాలింపు చపాతీలోకి. సో చపాతీ ఆకుకూర తాలింపు చాలా చాలా బాగుంటుంది. పొడి కూర అని కూడా అంటారనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా చపాతీ ఆకుకూర తాలింపు. మధ్యాహ్నం మేము ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఎవరైనా గెస్ట్ చేయండి ఈసారి మా లగేజ్ ప్యాకింగ్ డెస్టినేషన్ మేము ఎక్కడికి వెళ్తున్నామో. నేను ఒక క్లూ ఇస్తాను ఈసారి మా లగేజ్ ప్యాకింగ్ ఎక్కడికో అనేసి. ఎవరైనా గెస్ట్ చేసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో ప్లీజ్ మెన్షన్ చేయండి, ఒక జస్ట్ సింపుల్ ఇంటరాక్షన్ లాగా. సో ఇంకా పిల్లల్ని అయితే మేము ఆఫీస్ పని అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో అంతా ఇంకా బయలుదేరామన్నమాట. పిల్లల్ని ఆన్ ది వేలోనే స్కూల్ బస్లో పికప్ చేసుకుంటున్నాము. ఇంకా పిల్లంతా పికప్ చేసుకునేసరికి 2:45 అయింది. ఇంకా మధ్యలో ఇంకా లంచ్ కూడా తినేసి, లంచ్ ఏం తినలేదనమాట. బెంగళూరులో ఫ్రైడే అంటే తెలిసిందే కదా ట్రాఫిక్ ఎలా ఉంటుందో. 3కి స్టార్ట్ అయితే సిటీ నుంచి అవుట్ అయిపోయేసరికి 6 అయిందనమాట. ఇంకా మధ్యలో ఇంకా కావాల్సిన లంచ్కి ఇంకా రైస్ అలా ఏం తినలేదు. దోశ తీసుకున్నా, నేను ఎందుకో స్నాక్స్ తినాలనిపించింది. తినేసరికి 4 అలా అయిందిలే. సో పావు భాజీ తర్వాత మళ్ళీ ఈ పూరి తీసుకున్నాం అనమాట. సో ఈసారి ఒక క్లూ ఏంటి అని అంటే, డెస్టినేషన్ గెస్ట్ చేసే వాళ్ళకి, ఆడపిల్లలకి, పెళ్ళైన ఆడపిల్లలకి చాలా ఇష్టమైన ప్లేసు ఇప్పుడు మేము వెళ్తుండేది. సో ఎవరైనా గెస్ట్ చేసి కమెంట్ చేయండి. మా హిత్తు చూడండి, హాయ్ చెప్పమంటే లుక్స్ ఎలా చూస్తున్నాడు. యాక్చువల్గా వాళ్ళు మాట్లాడారు దాన్ని పెడదాము అని అంటే కార్లో సాంగ్ వస్తుందన్నమాట. సో మళ్ళీ అది కాపీరైట్ వస్తుంది కదా అనేసి పెట్టలేదు వాళ్ళ మాటలను. సో ఇది ఈరోజు షార్ట్ వీడియో. మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అవుతోంది బెంగళూరు నుంచి. సో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేసి. ఈలోగా ఎవరైనా గెస్ట్ చేయండి. నెక్స్ట్ షార్ట్ వీడియోలు కూడా జస్ట్ ఇమీడియట్గానే పోస్ట్ చేసేస్తాను. ఓకే, మీకు కనుక ఈ షార్ట్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.